గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి పాలినామియల్ సంబంధించి కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేది ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేది మనకి క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రతి అభ్యర్థి కూడా మీకు ఈ క్లాసెస్ చెప్పే విధానం నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక్కడ మనకి బోర్డ్ ఎగ్జామ్లో మనకి ఎంసీక్యూ అనేవి ఒక 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 20 క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేయాలంటే ఈ విధంగా మనం మోడల్ క్వశ్చన్స్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ హాల్లో చాలా ఈజీగా చేయగలుగుతాం. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ చూసినట్టయితే 4y² - 5y + 1 ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, కాన్స్టెంట్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఇచ్చాడు. ఇందులో మనకి ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే దీని యొక్క డిగ్రీ అనేది 2 ఉంది. చూడండి, లీనియర్ పాలినామియల్ అంటే ax + b అంటే ఖచ్చితంగా దీని యొక్క డిగ్రీ అనేది 1 ఉండాలి. అటువంటి డిగ్రీ 1గా కలిగినటువంటి ax + b అనే పాలినామియల్ని లీనియర్ పాలినామియల్ అంటారు. మరి క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ అనేది ఏమవ్వాలంటే 3 అవ్వాలి. డిగ్రీ ఖచ్చితంగా 3 అవ్వాలి. దీని యొక్క పాలినామియల్ ఏ విధంగా ఉంటుందంటే ax³ + bx² + cx + d ఈ విధంగా పాలినామియల్ ఉంటుంది. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే ఖచ్చితంగా ఇది ఒక c. దీని యొక్క డిగ్రీ అనేది మనకేమవుతుందంటే 0. కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే 0. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ విధంగా ఉంటుందంటే ax² + bx + c ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క డిగ్రీ అనేది 2 అనమాట. డిగ్రీ అనేది 2. ఈ విధంగా మనకి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ తెలియాలి, వాటి డిగ్రీ తెలియాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇఫ్ ద ఆర్డర్ ఆఫ్ ax⁴ + bx⁴ + 4x³ + 3x² + 2x + 1 ఈజ్ 4, దెన్ a = అని ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఇచ్చినటువంటి పాలినామియల్ చూసినట్టయితే మనకి దీని యొక్క డిగ్రీ అనేది లేదా డిగ్రీ అనొచ్చు, ఆర్డర్ అనొచ్చు, ద ఆర్డర్ ఆఫ్ అనొచ్చు, ద డిగ్రీ ఆఫ్ అనొచ్చు. దీని యొక్క డిగ్రీ అనేది 5 అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే మనకి దీని యొక్క ఆర్డర్ లేదా డిగ్రీ అనేది 4 అంటున్నాడు. 4 అవ్వాలి అంటే ఈ టర్మ్ అనేది 0 కావాలి. అంటే a × x⁴ టర్మ్ అనేది 0 కావాలి. 0 అవ్వాలంటే ఇక్కడ x⁴ యొక్క కోషియంట్ ఉంది కదా, ఏ వాల్యూ 0 కావాలన్నమాట. అప్పుడు ఏ వాల్యూ 0 అయితే 0 × x⁴ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అప్పుడు టోటల్గా ఈ వాల్యూ అనేది 0 అయిపోతుంది. అప్పుడు ఈ పాలినామియల్ ఇక్కడి నుంచి ఇక్కడికే ఉంటుంది. అప్పుడు దీని యొక్క డిగ్రీ ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే దీని యొక్క డిగ్రీ లేదా ఆర్డర్ అనేది 4 ఇచ్చాడు. ఖచ్చితంగా ఇక్కడ ఏ వాల్యూ 0 అయితేనే ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. అంటే ఏ వాల్యూ 0 కావాలి. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్డర్ ఆఫ్ ద పాలినామియల్ 5x⁴ - 6x⁴ + 7x - 6 ఈజ్ అని అడిగాడు. ఆర్డర్ అన్నా డిగ్రీ అన్నా ఒకటే. డిగ్రీ ఆఫ్ అన్నా ఆర్డర్ ఆఫ్ అన్నా ఒకటే. ఇక్కడ దేని యొక్క ఆర్డర్ అనేది ఇక్కడ 7, ఇక్కడ 5, ఇక్కడ 1, ఇక్కడ 0 x యొక్క పవర్స్ అనమాట. ఇందులో హైయెస్ట్ అనేది 7 కాబట్టి దీని ఆర్డర్ అనేది 7 అవుతుందన్నమాట. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఆర్డర్ అన్నా డిగ్రీ అన్నా ఒకటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 59th క్వశ్చన్ చూసినట్టయితే ఎవ్రీ క్వాడ్రాటిక్ పాలినామియల్ విల్ హ్యావ్ 2 zeros. దిస్ ఈజ్ ఫాల్స్, కాంట్ బి డిటర్మైన్డ్, సమ్టైమ్స్, ఆల్వేస్ ట్రూ అని అన్నాడు. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది అంటే ఖచ్చితంగా 2 zeros ఉంటాయి. ఆల్వేస్ ట్రూ, ఫాల్స్ కాదు. సమ్టైమ్స్ ది స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని అంటున్నాడు, కాదు. కాంట్ బి డిటర్మైన్డ్ అంటే డిటర్మైన్ చేయలేమని అడుగుతున్నాడు. కాబట్టి
ఆల్వేజ్ ట్రూ అనమాట. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది అంటే ఖచ్చితంగా దానికి 2 జీరోస్ ఉంటాయి. ఆల్వేజ్ ట్రూ. డి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ 60th క్వశ్చన్ చూసినట్టయితే ఈ p ప్లస్ 4 ఇంటూ p మైనస్ 4 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 16 అని ఇచ్చాడు. ఈ రెండు కూడా a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో ఉన్నాయి. కాబట్టి a స్క్వేర్ అంటే p స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 16. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేస్తే p స్క్వేర్ మైనస్ 16 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ p స్క్వేర్ అనేది a అనుకుందాం, 16 అనేది b అనుకుందాం. ఇది a మైనస్ b, ఇది a ప్లస్ b. ఇప్పుడు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా, అంటే p స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 16 హోల్ స్క్వేర్. ఈ p స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 2 2 జా 4 అంటే p పవర్ 4 మైనస్ 16 హోల్ స్క్వేర్ అంటే 16 ఇంటూ 16 దట్ ఈక్వల్ టు 256. p పవర్ 4 మైనస్ 256. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్.